ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రబోధ. జీవిత లక్ష్యము సాయిరామ్. కాలము అనంతము, లోకము విశాలమైనది, అయితే దేహము అల్పమైనది, క్షణికమైనది. ఈ సత్యమును మానవుడు గ్రహించి అశాశ్వతమైన కాయమును సత్కర్మల ద్వారా అనంతకాలములో లీనము చేసే ప్రయత్నములకు పూనుకోవలెను. ఇదే మానవుని యొక్క ధర్మము. దాన్ని గుర్తించి వర్తించేదే జీవిత మర్మము. ఈ మర్మము నెరిగిన జన్మమే సార్థకమైన జన్మము. దీనిని పురస్కరించుకొని భగవద్గీత యందు ధర్మము క్షీణించే పరిస్థితి సంభవించినప్పుడు తానే ఆకారమును ధరించి ఆగమించి రక్షణ శిక్షణలతో పోషణ బోధనలతో దాన్ని నిలబెట్టి అభివృద్ధిపరచునని పరమాత్ముడు అభయమును ప్రసాదించున్నాడు. మర్మమును గుర్తింపజేసే వ్యక్తియే దైవము, ధర్మమును ఉద్ధరించే శక్తి అవతారము. ఇలాంటి పరమ పవిత్ర అవతార రూపములను అందుకొని ధర్మమును తిరిగి ఆచరించి ఆనందించి లోకానికి సద్గురువుగా ఉపకరించే శక్తి సామర్థ్యములు, భక్తి శ్రద్ధలు, ప్రచార ప్రబోధలు ఒక భారతీయులకే లభించినవన్న అది మహద్భాగ్యమే కదా. ఇది కేవలము భారతీయులైన ఋషుల తప ఫలమే, సాధుజనుల వివేక వైరాగ్య విచక్షణ ఫలమే, వారి భక్తి ప్రబుద్ధుల సత్శీల సంప్రదాయముల ఫలమే. అతి పవిత్రమైన ఈ మానవ జన్మ ఎత్తినను క్షణభంగురమైన ఉపాధులకంతా మీ ఉపాధిని అంకితము చేసి అనిత్యము, అసత్యము, అశాశ్వతమైన లౌకిక భోగములకు, సుఖ సంతోషాలకు, ఆహార విహారాదులకు జీవితకాలమును అంకితము చేసి అశాంతిని సంపాదించి అంధకారములో పడి అల్లాడేది ఎంత వెరితనం. మీ మానవత్వమును ధన్యము చేయుటకు ఇది చక్కని అవకాశము. కుటుంబ జీవితములో, ఇంద్రియ భోగములలో, విషయ వాంఛలలో, వస్తు వాహనాలతో ఆనందం ఉన్నదని దాన్ని సులభముగా శాశ్వతముగా అందుకోవాలని మీరు ఆశించుతుందరు. కానీ అమృతత్వంలోనే ఆనందము, త్యాగములోనే అమృతత్వము చిక్కును అని ఋషులు స్వానుభవముతో బోధించిరి. అయితే నిజానందము దేని వలన దొరుకును, దేనిలో ఉన్నది, దాని లక్ష్యంలేవే అని గుర్తించే ప్రయత్నం ఎక్కడనూ కనపడలేదు. నిజానందము అసత్యమందు ఎక్కడనూ దొరకదు, సత్యమందే దొరుకును. ఎక్కడ సత్యము అక్కడే ఆనందము, ఎక్కడ ఆనందము అక్కడే సత్యము. సత్యమే ధర్మము కూడా. సత్యన్యాసి పరోధర్మ. సత్యము కంటే మించిన ధర్మము మరొకటి లేదు. మానవుని స్వభావమే సత్యము, ప్రేమయే మానవుని రక్తము, సహనమే వాని యొక్క ప్రాణము. దీన్ని గుర్తించి వాటిపై జీవితమును ఆధారపెడితే మానవత్వము సార్థకమవును. కానీ నేటి మానవుడు తలను నమ్ముకొని తన ప్రయాణము సాగిస్తున్నాడు. తలను నమ్మితే మానవుడికి ఏమాత్రమో క్షేమం ఉండదు. హృదయమును పరిపక్వము చేసి పరిశుభ్రముగా ఉంచితే అప్పుడే క్షేమము. ఎందుకంటే పరమాత్ముడు హృదయవాసి, బుద్ధివాసి కాడు. హృదయవాసి అయిన పరమాత్ముడు తన జీవిత రథమును నడుపును. వాడు అందరిలోనూ సారథిగా వెలుగుతున్నాడు. అదే విశ్వాసము, వినయము, భయము దృఢపడితే నిశ్చలమైన శాంతి, సంతోష, భద్రతలు నిస్సందేహముగా చేకూరును. కానీ దైవమునందు, ధర్మమునందు నమ్మకము లేక వాటి ఆరాధన యందు, ఆచరణ యందు అలక్ష్యముతో జీవితమును సాగించితే మానవత్వమునకి మసిపూసినట్లేవును. అట్టి వారికి ఏనాటికి కూడాను శాంతి, సంతోషము, భద్రతలు దొరకవు. అవతార స్వరూపం వచ్చినది, మానవ స్వరూపమును ప్రాప్తించినది. కాబట్టి మీ కాయములను, కాలమును కర్మల ద్వారా సాధము చేయుటకు ఇది చక్కని అవకాశము. సాయిరామ్. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.